'లైలా' మూవీ చూసేసాను భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ చాలా దారుణంగా ఉంది. బయట ట్విట్టర్‌లో బాయ్‌కాట్ లైలా అని ట్రెండ్ గూడా నడుస్తుంది. అదేం అక్కర్లేదు. సినిమా దానంతట అదే వాష్ ఔట్ అయిపోతుంది. అసలు ఒక్కటంటే ఒక్క సీన్ గూడా బాలేదు. స్టార్టింగ్ 10, 15 మినిట్స్‌కే నాకు సినిమా ఎలా ఎళ్తుందో అనేది అర్థమైపోయింది. ఇంక అక్కడి నుంచి లాస్ట్ వరకు అసలు ఏందిరా నాయనా ఇదేం సినిమారా అనిపిచ్చింది. అసలు చాలా సీన్స్‌లో వల్గారిటీని జనరలైజ్ చేసేసి చూపించేశారు. అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్, డబుల్ మీనింగ్ సీన్స్ అండ్ ఇదొక బి గ్రేడ్ థర్డ్ క్లాస్ ఫిల్మ్‌లా ఉంటుంది. అసలు 'విశ్వక్ సేన్‌కి' ఏం జెప్పి ఒప్పించారో నాకు తెలీదు ఈ మూవీ జేయడానికి. అండ్ ఆయన ఎలా ఒప్పుకున్నారో ఆయనకే అర్థమవ్వాలసలు. నేను ట్రైలర్ జూసినప్పుడే నాకనిపిచ్చింది ఈ సినిమా ఎక్కడో తేడా కొడుతుందని. కానీ 'విశ్వక్ సేన్' ఇంటర్వ్యూస్ జూసాక సినిమాలో డ్రైవ్ బావుంటుంది. అది ఇది అన్నారు. కానీ ఆ డ్రైవ్ మాత్రం నాకు సినిమాలో ఎక్కడా కనిపియలేదు. అండ్ ఆల్సో 'విశ్వక్ సేన్' ఇంటర్వ్యూస్‌లో చెప్పారు లైక్ మేకప్‌కి చాలా ఎఫర్ట్స్ పెట్టారు అది ఇది అని. మీకేంటి భయ్యా మీసం గడ్డం తీసేసుకుంటే వారం రోజుల్లో మళ్ళీ అది పెరిగిపోతది. కానీ ఆడియన్స్ డబ్బులు పెట్టి సినిమా చూస్తే ఆ డబ్బులు వాళ్ళకి తిరిగి రావు. సో, ఇది కొంచెం కన్సిడరేషన్‌లో తీసుకొని స్టాప్ మేకింగ్ నాన్‌సెన్స్. ఒక 'గామి', ఒక 'ఈ నగరానికి ఏమైంది', ఒక 'ఫలక్నామా దాస్', ఒక హిట్ అంతెందుకు మొన్నొచ్చిన 'గ్యాంగ్స్' గూడా నాకు పర్లేదనిపించింది. కానీ ఇది మాత్రం ద వరస్ట్ ఫిల్మ్ అసలు. సాంగ్స్ గూడా ఏమైనా బావున్నాయా అంటే సాంగ్స్ గూడా అసలు ఏందిరా ఈ పాటలు అనిపిచ్చాయి. మూవీలో కథ గూడా పెద్దగా ఏముండదు. మనకి ట్రైలర్‌లో చూపించిందే కథ ఉంటది అంతే. కామెడీ అనే పేరుతోని ఎక్కడ లేని డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఎక్కడ లేని రోతనంతా చూపిస్తున్నారు మనకి. సో, ఇంతే భయ్యా ఈ మూవీ గురించి ఇంకా పెద్దగా చెప్పడానికి ఏమి లేదు. నేను సజెస్ట్ చేసేదేంటంటే ఈ మూవీని ఈజీగా స్కిప్ చేసేయండి. లేదు మళ్ళీ మేము చూస్తాము అనుకుంటే మీ 2 అవర్స్ బొక్క. నాదెట్లైనా 2 అవర్స్ నేను బొక్క పెట్టుకున్నాను. సో, వాచ్ ఇట్ ఆన్ యువర్ ఓన్ రిస్క్. సో, దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ ఫర్దర్ రివ్యూస్.